హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళ కొత్త క్రెడిట్ కార్డ్ అయితే ఈ రోజు నాకు రావడం జరిగింది. సో ఈ క్రెడిట్ కార్డ్కి నేను అప్లై చేసుకునేటప్పుడు నాకు ఎటువంటి జాయినింగ్ ఫీజు కానీ ఎటువంటి రెన్యువల్ ఫీజు కానీ లేకుండా లైఫ్ టైం ఫ్రీ ఆఫర్లో అయితే ఈ కార్డుని నాకు ప్రొవైడ్ చేశారు. ఇదే కార్డుకి మీరు ఇంత ముందు అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే మీకు 500 వరకు ఛార్జెస్ ఉండేవి. కానీ ఇప్పుడు మనకు ఈ కార్డు ఒక ఆఫర్లో లైఫ్ టైం ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఆఫర్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. అలాగే ఈ కార్డుకి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలన్న ప్రాసెస్ కూడా చెప్తాను. సో మీరు కనుక ఈ కార్డు తీసుకున్నట్లయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేసి ఆల్రెడీ వీడియో అయితే చేశాను. దాంట్లో ఒక ఫస్ట్ బెనిఫిట్ మాత్రం మీకు చెప్తాను. ఆ బెనిఫిట్ ఏంటి అంటే, ఈ కార్డు మీరు తీసుకున్నట్లయితే ఆ ఫ్యూల్ కోసం ఈ కార్డు మీరు యూజ్ చేసినట్లయితే మీకు అందులోనూ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్స్ లో కనుక మీరు యూజ్ చేసినట్లయితే 5% క్యాష్ బ్యాక్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఈ కార్డులో ఉన్నాయి. మీరు కనుక ఏదైనా ఫస్ట్ టైం ఒక క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ కార్డు మనకు అప్రూవల్ రావడానికి చాలా హై ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ ప్రాసెస్ మనకు చాలా సింపుల్ గా ఉంటుంది. అలాగే డాక్యుమెంటేషన్ అది కూడా మనకు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కార్డు మీకు అయితే ఖచ్చితంగా రావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఈ కార్డు చూసుకున్నట్లయితే రూపే క్రెడిట్ కార్డు అనమాట. దీన్ని మనం యూపీఐలో లింక్ చేసుకొని చాలా ఈజీగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వస్తున్నవన్నీ కూడా మనకు రూపే క్రెడిట్ కార్డులే వస్తున్నాయి. దీనివల్ల మనకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా. వాటి గురించి ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను, చూడండి, మీకు అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఈ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ లో అన్నది చూద్దాము. రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ కోటక్ బ్యాంక్ సంబంధించినటువంటి క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకోవడం ఎలా అనేసి అయితే చూద్దాము. సో అంతకన్నా ముందు మనము ఈ కార్డు మనకు లైఫ్ టైం వచ్చింది అనేసి అన్నాం కదా. ఈ లైఫ్ టైం అనేది నాకు ఫ్రీగా ఎలా వచ్చింది అంటే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు, నా పేటిఎం యాప్ అనేది ఓపెన్ చేశాను. ఇది ఓపెన్ చేసి స్క్రోల్ చేసుకుంటూ కిందకు వస్తే ఇక్కడ మనకు లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అన్న ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే కోటక్ రూపే క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీగా నాకు వచ్చింది అనేసి ఆఫర్ అయితే చూపిస్తోంది అనమాట. మీరు కనుక పేటిఎం యాప్ యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీకు ఇటువంటి ఒక బ్యానర్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడైతే నాకు ఇక్కడ కోటక్ బ్యాంక్ అనేది చూపిస్తోంది. ఇంతకుముందు హెచ్డిఎఫ్సి వచ్చింది, అలాగే ఎస్బీఐ వచ్చింది, ఇప్పుడు కోటక్ బ్యాంక్ కూడా చూపిస్తోంది. సో మీరు కనుక ఈ యొక్క యాప్ అనేది యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ లోన్స్ అండ్ క్రెడిట్స్ అన్న ఆప్షన్ దగ్గర వచ్చి చెక్ చేసినట్లయితే క్రెడిట్ కార్డుకి సంబంధించి ఆఫర్లు ఉన్నా, అలాగే మీకు పర్సనల్ లోన్కి సంబంధించిన ఆఫర్లు ఏమన్నా ఉన్నా ఇవన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు మనం కార్డుకి అయితే అప్లై చేయబోతున్నాము. ఇక్కడ నుంచి చేసుకున్నట్లయితే మనకు లైఫ్ టైం ఫ్రీగా అయితే వస్తుందన్నమాట. మీరు కూడా ఈ యాప్ యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు, మీకు ఆఫర్ వస్తుంది. కొంతమందికి వచ్చి ఉండదు. అలా ఎందుకు రాదు అంటే, మీకు సిబిల్ కనుక బాగా ఉండి మీరు ఇక్కడి నుంచి పేమెంట్స్ అనేవి చేస్తూ ఉంటే మీకు ఆఫర్ అనేది వస్తుందన్నమాట. సో కొద్ది రోజులు వెయిట్ చేయండి, మీకు కూడా వస్తుంది. ఇలా కాకుండా డైరెక్ట్గా మీరు కార్డుకి అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై కూడా చేసుకోవచ్చు. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అప్లై ప్రాసెస్ ఎలా అనేసి అయితే చూద్దాము. ముందుగా ఇక్కడ మనకు ఈ బ్యానర్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అనేది, ఈ బ్యానర్ని అయితే ఓపెన్ చేద్దాము. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే ఈ కార్డులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ మైల్ స్టోన్ బెనిఫిట్స్ ఏంటి, అలాగే యూపీఐ క్రెడిట్ కార్డు మనం తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అలాగే జాయినింగ్ ఫీజు 0, యాన్యువల్ ఫీజు 0, ఇవి చూసుకోండి. ఇవి చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ గెట్ యువర్ కార్డ్ నౌ అనేసింది కదా. దీన్ని అయితే ఓకే చేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్దాము. సో ఇప్పుడైతే మనం ఈ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలనేసి అయితే చూద్దాం. గెట్ యువర్ కార్డ్ అనేసి ఉంది కదా, దీన్ని అయితే ఓకే చేద్దాము. ఇక్కడ వచ్చేసి ప్లీజ్ ప్రొవైడ్ యువర్ మొబైల్ నెంబర్ అనేసి ఉంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేద్దాము. గెట్ ఓటీపీ పైన ప్రెస్ చేద్దాము. ఇప్పుడు మనకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అయితే వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసుకున్నాం మనము. సో ఇక్కడైతే మనకు ప్రొవైడ్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చేసి మన పాన్, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, అలాగే మన ఈమెయిల్ ఐడి, మన జెండరు, ఇవన్నీ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. వీటిని అయితే మీరు ముందుగా ఫిలప్. సో ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఇది ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ చేయండి. ప్రొవైడ్ అదర్ పర్సనల్ డీటెయిల్స్ అనేసి అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి మదర్స్ నేము, అలాగే ఫాదర్స్ నేమ్, యాసాన్ ఆధార్ కార్డు ప్రకారం అయితే ఇవ్వండి. సో మీ పర్సనల్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ కన్ఫర్మ్. సో మన వర్క్ అంటే మీరు శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, హోమ్ మేకరా, లేకపోతే స్టూడెంటా అని అడుగుతున్నారు. దీంట్లో మీరు శాలరీడ్ అయితే శాలరీడ్ పెట్టండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే పెట్టండి. సో మీ శాలరీ ఇది ఇక్కడ ఇవ్వండి. ఇది ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేయండి. సో మన కరెంట్ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని కన్ఫర్మ్ చేయమని చెప్తున్నారు. సో మన ఆధార్ కార్డులో ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట.
సో దీన్నే కన్ఫర్మ్ చేయండి. ఒకవేళ వద్దు దీంట్లో ఏమన్నా ఎడిట్ చేయాలి అనుకుంటూ ఉన్నట్లయితే దీన్ని ఎడిట్ చేయండి, లేదా కొత్త అడ్రస్ యాడ్ చేయాలనుకుంటూ ఉంటే కొత్త అడ్రస్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడైతే యువర్ లీగ్ రూపే కార్డ్ ఈస్ హియర్, ప్లీజ్ కంప్లీట్ కేవైసీ డిజిటల్లీ టు గెట్ యువర్ కార్డ్ అనేసి అయితే రావడం జరిగింది. సో ఇక్కడైతే మన అడ్రస్ ఏ అడ్రస్కి మన కార్డు పంపించాలి అనుకుంటున్నారు అనేది మనం ఇక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడైతే మన ఇంటి అడ్రస్ ఏదైతే ఇచ్చామో ఆ అడ్రస్కి అనేసి పెట్టడం జరిగింది. సో ఇప్పుడు కంప్లీట్ కేవైసీ అనేసి రావడం జరిగిందనమాట. సో ఇక్కడ పర్మిషన్స్ అడుగుతున్నారు, ఈ పర్మిషన్స్ని ఓకే చేయండి. సో ఇక్కడ వచ్చేసి మన ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఈ ఆధార్ నెంబర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ చేయాలి. ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆధార్ ఇచ్చిన తర్వాత అగ్రీ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్తాము. సో ఇప్పుడు వచ్చేసి మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనం కనుక ఈ వీడియో కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్లయితే మన కార్డ్ అనేది మనకు వచ్చేసేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే వీడియో కేవైసీ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఏదైతే కార్డు కోసం ఇస్తామో డీటెయిల్స్, ఆ డీటెయిల్సే వాళ్ళు వీడియో కేవైసీలో అడుగుతారు. అవి కరెక్ట్గా చెప్పాలి. అందులో ఏదన్నా ఒకటి మిస్టేక్ చెప్పినా కూడా మనకు కార్డ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో మనం ముందుగా వీడియో కేవైసీ కోసం ఇక్కడ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. సో ఇందుకోసం మనము అక్కడే మనకు ఆప్షన్ వస్తుంది, దాన్ని ఓకే చేసుకొని వీడియో కేవైసీలోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇది ఎంటర్ అయ్యే ముందు మనం మన ఒరిజినల్ పాన్ కార్డు, అలాగే ఒక వైట్ పేపరు, అలాగే ఒక పెన్ను అనేది మన దగ్గర ఉంచుకోవాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ అనేది చాలా క్లియర్గా ఉండాలి, ఎక్కడ డిస్టర్బెన్స్ లేని దగ్గర అయితే కూర్చోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు వీడియో కేవైసీకి అయితే ప్రొసీడ్ అవ్వండి. ఇలా ప్రొసీడ్ అయిన తర్వాత మనకు వీడియో కేవైసీలోకి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే వాళ్ళు వస్తారు. సో ఇక్కడైతే మీకు ఏ విధంగా కనిపిస్తుందో అక్కడ ఆ విధంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు మనం ఏదైతే మన డీటెయిల్స్ ఇచ్చుంటామో ఆధార్ కార్డుకి సంబంధించి, అలాగే మన శాలరీకి సంబంధించి ఇవన్నీ వాటిని వాళ్ళు అడుగుతారు. అవన్నీ మనం కరెక్ట్గా చెప్పేసినట్లయితే మన వీడియో కేవైసీ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. వాళ్ళు అక్కడే మనకు చెప్పేస్తారు మీ వీడియో కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సార్. ఇంకొకసారి ఫైనల్గా మీ యొక్క క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దీన్ని రివ్యూ చేసి మీ కార్డ్ అనేది ఓకే అయిందంటే మీకు పంపించడం జరుగుతుంది సార్ అనేసి చెప్పి వాళ్ళు అక్కడి నుంచి లీవ్ అయిపోతారు. సో ఈ విధంగా మనకు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసి ఎండింగ్ ఈ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసి మన కార్డుకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా కోటక్ మహీంద్రా బ్యాంక్ కి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఈ కార్డుకి మీరు ఎలా అప్లై చేసుకోవాలనేసి అయితే చెప్పాను. సో ఈ కార్డుకి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు కార్డు ఓకే అయిన మెసేజ్ వచ్చిన తర్వాత మీకు ఈ కార్డు చేతికి రావడం కోసం ఒక 20 to 30 days అయితే పడుతుంది. మీరు కొంచెం ఓపిక అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే వేరే కార్డ్స్ తీసుకునేటప్పుడు మీకు అంత టైం పట్టదు, కానీ ఈ కోటక్ బ్యాంక్ కార్డు ఓకే అయిందని మెసేజ్ వచ్చిన తర్వాత కూడా మనకు రావడానికి చాలా రోజులు అయితే పడుతుంది. సో అందుకని కొంచెం ఓపిక అయితే వెయిట్ చేయండి. వన్స్ కార్డు ఓకే అయిందంటే మీకైతే కార్డు ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి. సో అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ మీరైతే చూడొచ్చు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.